సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘటోత్సవాలు ఎదుర్కోలు ఘనంగా జరుగుతోంది. అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం హాజరయ్యారు. సికింద్రాబాద్ మహంకాళి ఉజ్జయిని అమ్మవారి ఆలయం దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘటోత్సవాలు ఎదుర్కోళ్ల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆషాఢ మాసం మొదటి బోనం కూడా ఇక్కడ ఉన్నటువంటి సేవా సమితి ఆధ్వర్యంలో సమర్పిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్లో పోతురాజుల డ్యాన్సులు, డప్పు సప్పుల మధ్య అంగరంగ వైభవంగా మహంకాళి అమ్మవారి ఆలయంలో పూజలు, ప్రత్యేక పూజలు. మొదటి బోనం ఏదైతే ఉజ్జయిని మహంకాళి మాణిక్యాలమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో కూడా మొదటి బోనం సమర్పిస్తున్నారు. పోతురాజుల డ్యాన్సులు, నృత్యాలు, పలారం బండ్లు, ప్రత్యేక తొట్టెలను అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించిన అనంతరం కూడా సమర్పిస్తున్న పరిస్థితి. పోతురాజుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా సికింద్రాబాద్ మహంకాళి ఆలయం వద్ద మనకు కనిపిస్తున్నాయి. చూడొచ్చు, పోతురాజుల నృత్యాలు, డ్యాన్సులు చేస్తూ భక్తులను అలరిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా పోతురాజుల నృత్యాలు, యువత డీజే స్టెప్పులు వేస్తూ పోతురాజు నృత్యాలు చేస్తూ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో తమ యొక్క మొదటి బోనాన్ని, ఇటు పలహారం బండిని, తొట్టెల ఊరేగింపుని ఆషాఢ మాసానికి మొదటి ఆదివారం, ఆషాఢ మాసంలోని మొదటి ఆదివారం ఈ ప్రత్యేక మొదటి బోనాన్ని కూడా సమర్పిస్తున్నారు. మనం లోపల చూడొచ్చు, మొదటి బోనాన్ని సమర్పిస్తూ సేవా సమితి ఏదైతే మహంకాళి మాణిక్యాలమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో కూడా ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్లు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. జూలై 13వ తేదీ అమ్మవారి బోనాల కార్యక్రమం కూడా జరగబోతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున వందలాది మందిగా భక్తులు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. పలారం బండ్లు ప్రత్యేక ఆకర్షణగా, తొట్టెల ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేయనున్నాయి. మనం చూడొచ్చు, భక్తులు కూడా పెద్ద ఎత్తున యువత నృత్యాలు చేస్తూ కనువిందు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆలయం లోపల కూడా మొదటి బోనాన్ని ఏదైతే మాణిక్యాలమ్మ మహంకాళి అమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. వందలాది మంది భక్తులు మొదటి బోనాన్ని సమర్పిస్తున్నారు. మనం చూడొచ్చు, అమ్మవారి రూపంతో ఉన్నటువంటి బోనాన్ని ప్రత్యేకంగా ఆకర్షించే విధంగా కూడా లోపలికి ఇప్పటికే అమ్మవారి ఆలయం లోపలికి తీసుకెళ్తున్నారు. మొదటి బోనం మాణిక్యాలమ్మ అమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో మొదటి బోనాన్ని దాదాపు 11 ఏళ్లుగా కూడా ఒకే కుటుంబం సమర్పిస్తుంది. చూడొచ్చు, ఆ కుటుంబం లోపలికి వెళ్ళిన పరిస్థితి. యువత డ్యాన్స్ చెప్పులు వేస్తూ అమ్మవారికి పలారం బండి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది భక్తులు ఉన్నారు. మొదటి బోనము సమర్పణ పలారం బండ్ల ఊరేగింపు ఎట్లా కొనసాగుతుంది? ఈ యొక్క పలారం బండి వచ్చేసి యుఎంఎం సేవా సమితి ఉజ్జయిని మహంకాళి మాణిక్యాలమ్మ సేవా సమితి 24 సంవత్సరాల నుంచి తీస్తున్నాము. ఇది 11వ సంవత్సరం పలారం బండి తీసేది. ప్రతి సంవత్సరం ఫస్ట్ తొలి బోనం ఎక్కించేది యుఎంఎం సేవా సమితి మాత్రమే. ఈ ఏడాది స్పెషల్ పోతురాజు 21 పోతురాజు 4 బోనాలను నా పేరు లడ్డు అన్న. ఈ మా సికింద్రాబాద్లో బోనాలు జరిగినట్టు ఎక్కడ జరగదు. మెయిన్ తొట్టెల ఊరేగింపు అంగరంగ వైభవంగా తొట్టెల ఊరేగింపు కూడా జరుగుతుంది. అమ్మవారి
భక్తులు కోరికలు నెరవేరిన అనంతరం కూడా ప్రత్యేకంగా తొట్టెలను అలంకరించి అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు. తొట్టెల ఊరేగింపు వైపు కొనసాగుతుంది, పలారం బండ్ల ఊరేగింపు వైపు కొనసాగుతుంది. మొదటి బోనాన్ని కూడా ప్రత్యేకంగా కొనసాగుతుంది. ఎట్లా జరుగుతున్నాయి ఉత్సవాలు? మంచిగా జరుగుతున్నాయి అన్న. మనం చూడొచ్చు, ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వందలాదిగా తరలి వచ్చారు. తమ కోరికలు నెరవేరిన అనంతరం కూడా పలారం బండిని సమర్పిస్తూ ఉంటారు. సో మనం చూడొచ్చు, భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి మొదటి బోనం సమర్పిస్తున్నారు. పోతురాజుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేస్తున్నాయి. మొదటి బోనం సమర్పించారు. ఇప్పటికే మొదటి బోనం సమర్పించిన అనంతరం కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలారం బండ్లు సాయంత్రం వరకు కూడా ఈ పలారం బండ్ల ఊరేగింపు, తొట్టెల ఊరేగింపు కూడా సాయంత్రం వరకు కొనసాగుతుంది. అమ్మవారు కోరికలు నెరవేరినంతరం భక్తులు తమకు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాన్ని, తొట్టెలను సమర్పిస్తూ ఉంటారు. అనంతరం కూడా జూలై 13వ తారీఖు అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమం, బోనాల పండుగ అనేది కూడా కొనసాగుతుందని కూడా మనకు ఉత్సవ సమితి ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సాగర్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘటోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అక్కడికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. వైభవంగా ఘటోత్సవాలు అలాగే ఎదురుకోలు అయితే ఎంతో వైభవంగా కొనసాగుతోంది. ప్రస్తుతం అయితే అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రత్యేక పూజలు చేశారు.